నమస్కారం. తారాబలం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితానికి నిజమైన చైతన్యం. ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురువు గారు. మీకు మీ జాతక రీతి ఎటువంటి సందేహాలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీ జాతకంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గురువు గారు, మరి ఈ రోజు పంచాంగ విశేషాల గురించి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌరపితామహో వ్యాసో వసిష్ఠోత్రి పరాశరః కశ్యపో నారదో గర్గో మరీచిః మనువంజిరాః లవణశ పౌరుషశ్చైవ చ్యవనో యవనో భృగుః రోమకాష్ఠాదయశ్చైతే జ్యోతిష్శాస్త్ర ప్రవర్తకాః. జగతి జగతస్సోద ప్రసూతిర్విశ్వాత్మా సహజ భూషణం నమసః ధృత కనక సదృశ దశశత మయూఖ మాలార్చిత సవిత. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి శ్రీ దేవనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము బహుళపక్షము. ఈరోజు ఆంగ్ల తేదీ 25వ తారీఖు జూన్ నెల 2014 సంవత్సరము, వారము బుధవారం, రోహిణి నక్షత్రం. ఈరోజు సూర్యోదయం 7:44కి, సూర్యాస్తమము 6:52కు, చంద్రోదయము తెల్లవారుజామున 3:59 ఈరోజు తిథి కనుక చూస్తే త్రయోదశి తిథి రోహిణి నక్షత్రంతో కలిసి రావడం జరిగింది. త్రయోదశి తిథి 10:52 వరకు కలదు. యోగము శూలయోగం, కరణము వాణిజ్య కరణము. రావుకాల విషయానికి వస్తే 12:18 నుండి 1:57 వరకు, యమగండ కాలము 7:23 ప్రారంభమయ్యి 9:01 వరకు. ఇక దుర్ముహూర్త విషయానికి వస్తే కనుక 11:52 నుంచి 12:44 వరకు దుర్ముహూర్తం కలదు. ఇక అమృతకాలం చూసినట్లయితే ఈ రోజు రాత్రి 10:34 నుంచి 12:15 అమృతకాలం కలదు. ఈ రోజు కనుక చూస్తే కనుక ముఖ్యంగా బుధవారము బుధునికి చాలా ఇష్టమైనటువంటి రోజు, విష్ణువుకి చాలా ప్రీతి కలిగినటువంటి రోజు. ఈరోజు రోహిణి నక్షత్రము బ్రహ్మదేవుని యొక్క నక్షత్రం అని చెప్పబడుతుంది. త్రయోదశి తిథి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి త్రయోదశి తిథి. ముఖ్యంగా సరస్వతి అమ్మవారికి త్రయోదశి తిథి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజు రోహిణి నక్షత్రంతో త్రయోదశి తిథి కలిసి రావడం వల్ల ఎవరికైనా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు, అంటే మానసికంగా బలం లేనటువంటి వారు, మానసిక ధైర్యం లేనటువంటి వారు, మానసికంగా విద్య చదవడానికి, తర్వాత చదివిన విద్య ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము, పరీక్షల్లో విజయం సాధించకపోవడము, ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోవడము, సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే లేకపోవడం అనేది ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి త్రయోదశి అంటే శుక్లపక్షము కృష్ణపక్షము ప్రతి త్రయోదశి రోజున సరస్వతి అమ్మవారి కోసము ఎవరైతే కనుక ఉపవాస దీక్షలు చేస్తారో, ముఖ్యంగా సరస్వతీదేవి యొక్క కీలకమైనటువంటి యొక్క బీజాక్షరాలు ఆరాధన చేస్తూ ఎవరైతే కనుక అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో వాళ్ళకి తప్పకుండా చక్కటి విద్యాభ్యాసాలు వస్తాయి. ముఖ్యంగా నత్తి ఎవరికైతే ఉంటుందో, నత్తి ఉండేటువంటి వాళ్ళకి ఈ రోజు నుంచి వాళ్ళ కనుక దీక్ష ప్రారంభం చేస్తే కనుక ఆ నత్తి అనేటువంటి పోయే ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు. మరి కాలర్స్ రెడీగా ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. హలో. హలో, నా పేరు వెంకటేష్ అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/2/1988. 1982. పుట్టిన సమయం చెప్పండి. తెల్లవారుజాము 4:37. 82. 88. 88. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. 7/2/1988. పుట్టిన సమయం 4:37. ఓకే, సాయంత్రం మార్నింగ్. తెల్లవారుజాము. పుట్టిన ప్రదేశం చెప్పండి. విశాఖపట్నం అండి. ఓకే అండి, మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు అన్నారు మీది? వెంకటేష్ అండి. వెంకటేష్ గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? సార్, అది నాకు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, వస్తుందా రాదా ఏంటి అని. నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? హలో. ఓకే వెంకటేష్ గారు, మీ జాతక ప్రకారము మీరు మిథున లగ్నంలో జన్మించారు. జాతకంలో అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. దశమ స్థానం లోపల ముఖ్యంగా కుజుడు చంద్రుడు ఇద్దరు కూడా ఉండడము,
ఇది చాలా మంచిది. మీరు ఎక్కడి వైపు ట్రై చేస్తున్నారు? ఏదైనా ఇంజనీరింగ్ సెక్టార్ నుంచి ట్రై చేస్తున్నారు జాబ్ కి? సార్ నాది ధనుర్ లగ్నం వచ్చింది సార్, మామూలు కంప్యూటర్ లో పెడితే. అది మీరు సాయంత్రం పుట్టారా తెల్లవారుజామున పుట్టారు? తెల్లవారుతాం సార్, తెల్లవారుతాం 4:35 సార్. ఆ టైం మాత్రం అంతే వస్తుందండి, 4:32 మిత్ర లగ్నం వస్తుందని ధన్యవాదాలు ఒకటి. ధన్యవాదాలు గురువు గారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? మా అబ్బాయి గురించి. అబ్బాయి పేరు చెప్పండి. మధ్యలో భాష. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 సంవత్సరం 3వ నెల 29వ తారీఖు. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం 3:30 మధ్య. మార్నింగ్ ఈవినింగ్ అండి? 3:30 మధ్య. అదే అండి, మధ్యాహ్నమా మార్నింగ్ తెల్లవారుజామున? సాయంత్రం అంటే ఉదయం పూట. ఉదయం పూట. ఓకే, పుట్టిన ప్రదేశం చెప్పండి. విశాఖపట్నం. విశాఖపట్నం. ధన్యవాదాలండి గురువు గారు. మరి కాలర్ చెప్పండి అమ్మా, మీ ప్రశ్న ఏంటిది? తర్వాత సార్ మా అబ్బాయి గురించి తెలుసుకున్నాను సార్. మా అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటని. ఈయనకి బాగా చదువుతున్నారు అసలు? లేదండి, చదువు చెప్పిన మాట ఆలకించలేదు, అసలు ఆలకించలేదు సార్. అదే మా జాతకంలో ముఖ్యంగా గ్రహ అనుకూలత అనేటువంటిది సరిగ్గా లేదు. మీరు ఒక పని చేయండి అమ్మా, ఈ అబ్బాయికి మాత్రం తప్పకుండా మీరు ఇస్లామిక్ సాంప్రదాయం అనేది ఇస్లాం సాంప్రదాయ ప్రకారం తప్పకుండా తెల్లవారుజామున నమాజ్ అనేది చెయ్యాలి. కాబట్టి ఈయన ఈ అబ్బాయికి తప్పకుండా రెగ్యులర్ గా తెల్లవారుజామున నమాజ్ మాత్రం మానద్దని చెప్పండి, రెగ్యులర్ గా చేయమని చెప్పండి. అది మరి చెప్పిన మాట వినకపోతే మీరు అడిగి వేస్ట్. ఎందుకంటే మీరు డాక్టర్ గారికి వెళ్తారు, మెడిసిన్ ఇచ్చినప్పుడు మెడిసిన్ బాగుంది మా వాడికి లేదో నడిపోవాలంటే కుదరదు. కాబట్టి మీరు చేసేటువంటి ఇస్లామిక్ సాంప్రదాయ ప్రకారం మీరు చదివేటువంటి ఏదైతే కనుక నమాజ్ ప్రార్థనలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ తాళాపురం కార్యక్రమం ఎక్కువ చెప్తూనే ఉంటాను. ఇవన్నీ సామవేదానికి సంబంధించిన సందర్భంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి చేసేటువంటి యొక్క ఏదైతే నమాజ్ ఉంటుందో అది మంచి ప్రయోజనం ఇస్తుంది. తర్వాత ఈ అబ్బాయికి ఏంటంటే కీలకంగా పెరుగు కలిపినటువంటి అన్నాన్ని గోవుకి రెగ్యులర్ గా తినిపించమని చెప్పండి. దీనివల్ల చక్కని శోభరణం కలుగుతుంది. ఒక 40 రోజులు మాంసం తినడం అనేది మానేయాలి, ఇవి చేసే 8 రోజులు. శ్రీనాథ్. ధన్యవాదాలు గురువు గారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా సిస్టర్ మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఓకే, సిస్టర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 డిసెంబర్ 1985. పుట్టిన సమయం చెప్పండి. 10:30 నైట్ అండి. 10:30 హలో నైట్ అండి? 10:30 నైట్ అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? ప్రదేశం తిరుపతి అండి. తిరుపతి. ఏం చేస్తూ ఉంటారు మీ అక్కగారు? తను జాబ్ చేస్తాండి. తన పేరేంటండి? సాయి కుమారి సుప్రజ. సాయి కుమారి గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. తన మ్యారేజ్ ఎప్పుడు అవుద్ది అని. తప్పకుండా అమ్మా, ఈ అమ్మాయి జాతక ప్రకారం వాస్తవంగా మీ కుటుంబం లోపల ముఖ్యంగా ఈ అమ్మాయి పెద్ద కూతురే కదా? రెండో అమ్మాయి అండి. ఈ అమ్మాయి మొదలు అబ్బాయి పుట్టాడా? అమ్మాయి మొదలు అమ్మాయి. ఎంతమంది అమ్మాయిలు మొత్తం? మీరు ముగ్గురా? నలుగురం అండి. అందరూ అమ్మాయిలే? అందరూ అమ్మాయిలు. అదే ఈ అమ్మాయి జాతక ప్రకారం మాత్రం మీ ఇంట్లో ఉన్నటువంటి నలుగురిలో మాత్రం ఈ అమ్మాయి బాగా బుద్ధిమంతురాలు, తెలియమంతురాలు ఉంటుంది. తర్వాత 2005 నుంచి మీ యొక్క ఫ్యామిలీ స్టేటస్ అనేది బాగుపడింది. అప్పటి వరకు మీ అందరూ చాలా ప్రాబ్లమ్స్ లోనే ఉన్నారు. 2005 నుంచి మాత్రమే మీ ఫ్యామిలీ కొంచెం బాగుంది, అవునా? తర్వాత ఈ జాతక ప్రకారం చూస్తే కనుక ముఖ్యంగా గురుమహర్దశ ప్రారంభమైంది, కానీ గురువు మాత్రం నీచ స్థానంలో ఉండి శత్రుస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ అమ్మాయికి భవిష్యత్తులో కొంచెం ప్రోగ్రెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే సప్తమాధిపతి శనిగ్రహం అయ్యాడు. సప్తమాధిపతి శనిగ్రహం అయి బుధుడితో కలుస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా వివాహానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా
పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రపద నక్షత్రానికి సంబంధించిన అబ్బాయితో పెళ్లి చేయకూడదు. అది చాలా కీలకంగా చూసుకోవాలి. తర్వాత జాతకరీత్యా కుజదోషం అట్లాంటివంటి ఏం దోషాలు ఏం లేవు, కానీ అంత బాగానే ఉంది. కానీ ముఖ్యంగా భాగ్యస్థానంలో రావుగ్రహం ఉంది కాబట్టి రావుగ్రహానికి సంబంధించి పరిహార పూజలు చేయించుకోండి. ధన్యవాదాలు గురువు గారు. తారాబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. మావి చిగురు డైలీ సీరియల్ ఈ నెల 30 నుండి ప్రారంభం. తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అది స్పాండిలైటిస్ లేదా స్పాండిలోసిస్ కావచ్చు. దీనికి సత్వర మరియు శాశ్వత పరిష్కారం ఆయుర్వేద వైద్య విధానాల సమాహారమైన ఆయుర్ సుఖ అందించగలదు. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ వైద్యాలయ విజయవాడ, విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు. సంతూర్ పెన్ ఆఫర్. సంతూర్ 3 గ్రాముల సోపులతో ఒక ఆకర్షణీయమైన పెన్ పూర్తిగా ఉచితంగా పొందండి. త్వరపడండి. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బాబా, ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్ ఈకో అరకు వ్యాలీ 2 ఫుట్ హిల్స్ ఆఫ్ అరకు. ఆడపడుచు డైలీ సీరియల్ ఈ నెల 30 నుండి ప్రారంభం. తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువు గారు, మీరు చెప్పినట్లు ఉగాది పంచాంగంలో చెప్పారు సముద్రపు దొంగలు వస్తారు, స్మగ్లింగ్స్ అన్ని జరుగుతాయి అన్నారు. దాని గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఉగాది పంచాంగ శ్రవణం అప్పుడు డేట్ తో సహా కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కనుక స్మగ్లింగ్, ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బాగా అధికమవుతాయి. ఇది ఎప్పుడు కూడా ఉండే ఉంటాయి, కాకపోతే పబ్లిక్ లోపలికి రాదు. ఇది అయితే ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా పబ్లిక్ లోపలికి వస్తుంది, అది పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న మనం ఈనాడు పేపర్లో కూడా ఈ విషయం చూడడం జరిగింది. కాబట్టి ఇలాంటివి తొందరగా బయటపడుతూనే ఉంటాయి. దాదాపుగా డిసెంబర్ మాసం లోపల దీనికి సంబంధించిన కీలకమైన సమాచారం అంతా కూడా బయటపడి ఈ యొక్క సముద్రానికి సంబంధించిన ఎవరైతే కనుక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పెద్ద మొత్తంలో కూడా పట్టుబడేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఇక నిన్న స్వరూపానంద సరస్వతి స్వామి వారు ద్వారకా పీఠాధిపతికి సంబంధించి శంకరాచార్యుల వారు చేసినటువంటి వ్యాఖ్య ఇవాళ పేపర్లో కూడా నేను కూడా చదవడం జరిగింది. ఇది కొంతమంది వక్రీకరించడం వల్ల ఇది వేరే తప్పుదోవ పడుతుంది. ప్రజలు దీని విషయం లోపల చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే సాయిబాబా గారు మహోత్కృష్టమైన వ్యక్తి, ఆయన యోగ సంపన్నత సంబంధించిన మహా వ్యక్తి. ఆయనని ఎవ్వరు కూడా పర్సనల్ గా దూషించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన సనాతన ధర్మశాస్త్రాల ప్రకారము, ధర్మ ప్రకారము గుళ్ళు గోపురము అనేది ఏంటంటే ఆగమ శాస్త్ర నియమితంగా ఉంటుంది. ఒక గోపురం కట్టాలి అంటే దానికి ఆగమ శాస్త్రానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి.
అలా గుళ్ళు గోపురాలు అని ఎందుకంటారు, గోపురం అని ఎందుకంటారు అంటే దానికి ఆగమం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. కాబట్టి ఈ సాయిబాబా గారు రాకన్న మునిపే, అంటే వారి అవతారము రాకన్న మునిపే శ్రీమన్ మధ్వాచార్యులు గారు వచ్చారు, ఆదిశంకరాచార్యులు వచ్చారు, రామానుజాచార్యులు, అట్లాగే ఎంతో మంది సిద్ధాంత ప్రతిపాదన చేసినటువంటి వారు చాలా మంది వచ్చారు. ఇవాళ నేటికి గణపతి సత్యనారాయణ స్వామి వారు కూడా దత్తాత్రేయ అవతారంగా గణపతి సత్యనారాయణ స్వామి గారు ఉన్నారు. ఆయన హీలింగ్ కనుక ప్రజెంటేషన్ లో ఆయన మ్యూజిక్ తోటి హీలింగ్ చేస్తున్నారు. దానితో శరీరంలో ఉన్న వ్యాధులు కోల్పోయిన వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన శిష్యులు ఉన్నారు. అలాగే సత్యసాయి బాబా గారికి కొన్ని మిలియన్లు, 13 మిలియన్ 13 మిలియన్ల భక్తులు ఉన్నారు. మరి ఇవాళ ఎక్కడ ఆయన గుళ్ళు గోపురాలు కట్టట్లేదు. మరి అంటే కొంతమంది ప్రవర్తకులు, సాధు సంతువులు, అదేవిధంగా అవధూతలు దైవం మానుష రూపేణ అనే విధంగా వస్తారు. కాబట్టి వాడు విష్ణు అవతారం అని చెప్పడం మాత్రం సబబు కాదు అనేది శంకరాచార్యుల వ్యాఖ్య. కానీ సాయిబాబా గారిని దూషించడం అనేది ఆయన వ్యాఖ్యానం కాదు. అందరూ సాయిబాబాను గౌరవిస్తారు, ఆయన మహోత్కృష్టమైన వ్యక్తిగా ఆయనని కీర్తిస్తారు. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిపోయిందనంటే ఒక వ్యవస్థ అనేది ఏర్పడపోవడం వల్ల ఆయన బాధపడ్డ విషయం ఏంటంటే, ఈ యొక్క చరిత్రలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కానివ్వండి, హిందూ సనాతన సంప్రదాయానికి సంబంధించిన దేవస్థానం కానివ్వండి, ఏదైనా కట్టినట్లయితే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎండోమెంట్ పరిధిలోకి వస్తాయి. కానీ సాయిబాబా దేవస్థానం ఇటు ఎండోమెంట్ పరిధిలోకి రావట్లేదు, ఒక ట్రస్ట్ పరిధిలోకి వస్తుంది. దానికి సంబంధించి కొన్ని కోట్లకు సంబంధించిన ఇన్కమ్ వస్తుంది. అది ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఎవరి అబ్జర్వేషన్ అనేది లేకుండా పోతుంది. ఇక్కడ ఇంకోటి ఏమైపోతుందంటే, ప్రభుత్వానికి సంబంధించిన భూములు కూడా కొన్ని ఆక్రమణ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇవి తెలుసు. కానీ ఇవన్నీ కూడా సాయి భక్తులకు కొన్ని విషయాలు తెలియదు. మనం భక్తితో మనం ధ్యానం చేస్తున్నాం, కానీ భక్తి నుంచి కూడా కొంతమంది మోసాలు చేస్తున్నారు. దానికి అసలు సాయిబాబా గారు ఎన్నడూ కూడా బంగారం ముట్టింది లేదు. మరి ఆయనకెందుకు బంగారు కలశాలతో అభిషేకాలు, ఆయనకెందుకు బంగారు సింహాసనాలు? ఆయన ఎన్నడూ కూడా వైరాగ్య సంపన్నుడు ఆయన, మరి ఆయనకెందుకు ఇవన్నీ కూడా అని చెప్పే సమయానికి ప్రశ్న అనమాట. ఎందుకంటే సాయిబాబా గారు చెప్పింది ఒక్కటే, మీరు 10 మందికి సహాయం చేయండి, 10 మందికి తిండి పెట్టండి, ఆకలి మీద ఉన్నవారికి తిండి పెట్టండి. ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా పొరపాట్లేదు. కాబట్టి ప్రవర్తకులు ఎవరైతే ఉన్నారో చేస్తున్నటువంటి పొరపాట్లు, కొంతమంది తమ యొక్క ముసుగులో ఏం చేస్తున్నారు అంటే సాయిబాబా గారి పేరుని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఆ బాధకి ఆయన వ్యాఖ్యానం చేశారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో శంకరాచార్య గారి వ్యాఖ్యానం అట్లాంటిది కాదు అని ప్రేక్షకులు, భక్తులందరూ కూడా గమనించాలి. కాబట్టి క్రోధావేశాలకి ఇవన్నీ కూడా పోవడానికి ఏం పెద్ద రాజకీయం కాదు ఇది. కాబట్టి క్రోధావేశాలు పోవడం అనేది చేయకూడదు. ఎందుకంటే సాయిబాబా గారు చెప్తూనే ఉన్నారు, ఇవన్నీ కూడా నాకు కాదు అని చెప్పి. మీరు మళ్ళీ ఒకసారి శ్రీ సాయి మహత్వం సినిమా చూడండి, అక్కడ మీకు అర్థమైపోతుంది. అందులోపల ఆయన ఎవరైతే డైరెక్టర్ గారు ఆయన విశేషాలన్నీ కూడా సరిగ్గా కరెక్ట్ గా చెప్పారు. అక్కడ సాయి సిద్ధాంతం వేరు, ఇప్పుడు నడుస్తున్నది వేరు. ఆ సిద్ధాంతాన్ని మీరు చూడండి. ఎందుకంటే మానవబలి ఏం చేశారంటే గాడిదను తీసుకొచ్చి అయ్యా దీనికి పని చేసే శక్తి లేదట, ఊరికే చాకలి వాడు తీసుకెళ్తే దీనికి చేత కావట్లేదట, దీనికి కూడా 3 పూట్ల తిండి కావాలి, దానికి ఏదన్నా మీరు చేయండి అని అంటే సాయిబాబా గారు నవ్వుతారనమాట. నవ్విన తర్వాత నానా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మహాసభాపతి, నానా వీరందరూ కూడా అడుగుతారు, ఏం బాబా ఆయన వస్తే ఇట్లనే మీరు ఎంతగానో ఆయన మిమ్మల్ని ఎన్నో మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది అని అంటే, ఆయన చెప్పింది కరెక్టేనయ్యా, భగవంతుడు చక్కని కళ్ళు, రూపురేఖలు, శక్తి సామర్థ్యాలు, దశ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోకుండా మనిషి ఎప్పుడూ కూడా నాకు అది కావాలి ఇది కావాలని కోరికలతో నా దగ్గరికి వస్తున్నారు. కాబట్టి మొదలు కృషితో నాస్తి దుర్భిక్షం అనేది, కృషి అనేది చాలా ముఖ్యం. మొదలు సఖీయ ప్రయత్నం అనేది చేయకుండా నా దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది అంటే నేను చెప్పలేనిది నానావళి చెప్పాడు అని చెప్తున్నాను. కాబట్టి నానావళి ఎవరో కాదు, ఆయన కూడా అవధూత, ఆయన వేదాంత. ఆ విషయం కూడా మీకు సాయిబాబా సినిమాలో వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సాయి సచ్చరిత్రలో ఉన్నాయి. కానీ సాయి సచ్చరిత్ర అనే పుస్తకం లోపల అవన్నీ కూడా లేకుండా గురు చరిత్ర, ముఖ్యంగా సాయిబాబా వారు అవధూత అవతారం అంటారు, గురు చరిత్ర గురు దత్తాత్రేయ స్వామి అవతారం అంటారు. మరి అలాంటి అవతారం ఉన్నప్పుడు దత్తాత్రేయుల వారికి సంబంధించిన గురు చరిత్ర భాగవతంలో ఉంది. మరి అలాంటి కథలు ఎందుకు నిక్షిప్తం చేయట్లేదు, ఎందుకు లౌకికమైనటువంటి కథలు పెడుతున్నారు? ఇదే వీళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలు. కానీ ఎందుకంటే భక్తులను ఆధ్యాత్మిక చింతనలో కోరికల వైపు పంపించేస్తున్నారు.
కోరికల వైపు వెళితే కనుక అందులోపల ఆ ఊబిలో నిమగ్నమైపోతాడు తప్ప పైకి రాలేరు. ఈ విషయాన్ని ప్రేక్షకులు అందరూ కూడా గమనించాలి. కాబట్టి ఎవరు ఆగ్రహ విషయానికి వెళ్తే కనుక ఏది కాదు, ఎందుకంటే ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం. ఇది ఒక వ్యక్తిగత విషయం కాదు, ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది ప్రపంచానికి సంబంధించిన సిద్ధాంత ప్రతిపాదనకు సంబంధించిన విషయము. ఇది ఒక ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన విషయం. దీని అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. శ్రీమాత్రే. ధన్యవాదాలు గురుగారు. మరి ఈ రోజు రాశి ఫలాలు తెలుసుకునే ముందు తారాబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. కళ్యాణి తిలక డైలీ సీరియల్ ఈ నెల 30 నుండి ప్రారంభం. కాళ్ళ పగుళ్లకు ఇక చెల్లు, ఎందుకంటే ప్రవేశపెడుతున్నాం అగ్రిగోల్డ్ క్యారల్ క్రాక్ క్రీమ్. సహజ సిద్ధమైన శక్తివంతమైన ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడ్డ అగ్రిగోల్డ్ క్యారల్ క్రాక్ క్రీమ్ మీ పాదాలకు ఆరోగ్యకరమైన సౌందర్యవంతమైన మృదువైన రక్షణని ఇస్తుంది. అగ్రిగోల్డ్ క్యారల్ క్రాక్ క్రీమ్. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బబ్బా, ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్, ఫార్చ్యూన్, దుర్గా భవానీ, ఇబ్రహీంపట్నం, విజయవాడ. ఏం తిరుగుతుంది? త్వరగా తీర్చిస్తాను, నాకు ఆఫీస్ కాలుష్యమే. తొందరగా చేసేది ఉంటుంది. నేను చక్రాకృతికి మారాలని వారికి తెలియదు. ఇది టాటా టీ వారి ఎక్స్పర్ట్ ద్వారా తయారు చేయబడింది. దీని బంగారు మిశ్రమం ఒక అద్భుతమైన బంగారు రంగుని త్వరగా ఇస్తుంది. బంగారు మిశ్రమం నేటి బంగారు స్త్రీ కోసం 250 గ్రాముల చక్ర గోల్డ్ టీ ప్యాక్ తో ఒక బర్బన్ ఉచితం. Happy birthday to you. Happy birthday, happy birthday. Lights, camera, action. చిత్రం బళారే విచిత్రం ఈ నెల 30 నుండి ప్రారంభం. తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువు గారు కాలర్స్ రెడీగా ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. నేను సౌమ్య అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, సౌమ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకోసమే అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 అక్టోబర్ 1991. 1991. పుట్టిన మార్నింగ్ 7:40 అండి. 7:40. శ్రీకాకుళంలో పుట్టాను. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం అండి. ఓకే అండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను MBA అయిపోయిందండి, జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. 3 years నుంచి బ్యాంక్ జాబ్ ట్రై చేస్తున్నానండి, రావట్లేదు. ఓకే, గురువు గారు మీకు తప్పక సమాధానం ఇస్తారండి. గురువు గారు ఓకేనండి. సౌమ్య గారు చెప్పండి. మీరు ఏంటి జాబ్ గురించి ట్రై చేస్తున్నారు? గవర్నమెంట్ జాబ్, బ్యాంకింగ్ సెక్టర్ లో ట్రై చేస్తున్నారు. అవునండి. IBPS రాశారా? రాశానండి, 3 times రాశాను. ఎలిజిబుల్ అయ్యారా? వచ్చి అయిపోతుంది. ఎలిజిబుల్ అయ్యారా? ఏంటండి? ఎలిజిబిలిటీ సంపాదించారా? ఎలిజిబిలిటీ ఉందండి, నేను MBA చేశాను. ఓకే ఓకే, అంటే IBPS క్వాలిఫై కావాలి కదా, అయ్యారా? ప్రతిసారి క్వాలిఫై అవ్వట్లేదండి. ఒకసారి అయ్యాను, కాల్ రాలేదు. నెక్స్ట్ టైం నుంచి అవ్వట్లేదండి. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి, కరెక్టా కాదో చెప్పండి.
ఓకే. యాక్చువల్లీ 2007 వరకు మీ ఫ్యామిలీ స్టేటస్ అంత బాగాలేదు. 2007 నుంచి మాత్రమే కాస్త ఫ్యామిలీ స్టేటస్ మీకు చాలా బాగుంది. మీరు సొంత ఇల్లు మీ నాన్నగారు కట్టడం జరిగింది, అవునా? ఫ్యామిలీ స్టేటస్ బాగుందండి, కానీ నాకు 2007 నుంచి కలిసి రావట్లేదు స్టడీస్ లో అన్నిట్లో. తర్వాత ఇంకోటి, మీ జాతక ప్రకారం ఏంటంటే మీ యొక్క తమ్ముడు కానీ ఎవరన్నా, మీ తమ్ముడికి సంబంధించి ఎవరన్నా ఏదన్నా, మీ అమ్మగారికి సంబంధించిన వివరం చెప్పండి. తమ్ముడు ఉన్నాడండి నాకు. తమ్ముడు ఉన్నారు కదా, అంటే మీకన్నా ముందు ఎవరైనా పుట్టారా? లేదండి, నేనే ఫస్ట్, నా తర్వాత మా తమ్ముడు. ఓకే, ఒకసారి మీ అమ్మగారిని అడిగాను. ఎందుకంటే మీ జాతకం లోపల తృతీయంలో రాహు, భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. మీకు గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వస్తుందమ్మా, అందులో కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే జాతక ప్రకారం ఏంటంటే గురుగ్రహం నుంచి ఏకాదశ స్థానంలో శుక్రగ్రహం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ రాహు కేతులు నడుమ ఉండడం వల్ల పూర్తి ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా రాహు గ్రహానికి కేతు గ్రహానికి సంబంధించిన పరిహార పూజలు చేయించుకోండి. దుర్గామ్మవారి యొక్క ఆరాధన చేయండి, తప్పకుండా సత్ఫలితాలు లభిస్తాయి. మంచి జాతకం అన్న. అయితే రవి నీచ స్థానంలో ఉన్నాడు. రవి నీచ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకొని మీరు రోజు ఉదయాన్నే లేవగానే సూర్యుడికి ఎదురుగా కూర్చొని, మీరు ఎట్లా విశాఖపట్నంలో ఉంటున్నారు కాబట్టి యూఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే తూర్పు వైపున సముద్రంలో ఉదయిస్తున్న సూర్యుని చూసే అదృష్టం మీకు ఉంటుంది. కాబట్టి రోజు ఇప్పుడు నేను ఎట్లా తారబలం కార్యక్రమం సూర్యోదయం సమయం చెప్తాను. సూర్యోదయ సమయానికన్నా 12 నిమిషాల ముందు మీరు తూర్పు వైపున అభిముఖంగా కూర్చొని చక్కగా స్నానం చేసి ప్రాణాయామం చేసి తరువాత కనుక ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల చక్కని ఫలితాలు లభిస్తాయి. ఇలా 41 రోజులు చేయండి. తర్వాత మీరు ఎగ్జామ్ కి డేట్ ఫిక్స్ చేసుకోండి, షెడ్యూల్ చేసుకోండి. డెఫినెట్లీ మీరు పాస్ అవుతారు. మా తారాబలం టీం దగ్గరికి వచ్చి మీ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. శ్రీమాత్రే. ధన్యవాదాలు గురువు గారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. శశాంక్ అండి నా పేరు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 ఆగస్ట్ 1989. 26 ఆగస్ట్ 1989. టైం వచ్చేసి 10:10 ఉదయం 10:10 ఉదయం. 10:10 మార్నింగ్ కదండి? అవునండి. పుట్టిన ప్రదేశం? సారీ, పుట్టిన ప్రదేశం ఎక్కడ పుట్టారు? వరంగల్ అండి. వరంగల్. ఏం చేస్తూ ఉంటారండి? జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ ఫైనాన్స్. ఈ ప్రశ్న ఏదైతే ఉందో గురువుగారిని అడిగి తెలుసుకోండి. హలో, అడగండి, మీ ప్రశ్న ఏదైతే ఉందో గురువుగారిని అడిగి తెలుసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. జాబ్ ట్రావెల్స్ లో ఉన్నాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. లేదా ప్రైవేట్ కంపెనీలో వస్తుందా, గవర్నమెంట్ జాబ్ వస్తుందా? మొన్న ఓఎన్జీసీ ఎగ్జామ్ రాశాను, అది వచ్చే ఛాన్సెస్ ఉందా అని. శశాంక్, ఈ జాతక ప్రకారం ఏంటంటే ఈ డోంట్ హ్యావ్ ఎనీ స్టెబిలిటీ లేదు. రెగ్యులర్ గా స్థాన మార్పు అనేటువంటిది అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా శుక్రగ్రహం కూడా నీచ స్థానంలో ఉంది. అంటే వాట్ యూ డిజైర్, నీ లైఫ్ లో నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నీకు దొరకడం చాలా కష్టం. ఇమ్మీడియట్లీ మాత్రం దొరకదు. కానీ యూ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ నాలెడ్జ్, చాలా మంచి జ్ఞానం ఉంటుంది, మ్యాథమెటికల్ ఎబిలిటీ కూడా చాలా బాగుంటుంది. కానీ అంటే అనవసరమైన విషయాల గురించి మనం టైం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, అంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటే స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఒక పని చేసేటప్పుడు గురి పెడితే ఒకదాని మీద గురి పెట్టాలి. అన్నిటిని చూసుకుంటూ కొడితే గురి కొట్టలేరు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వన్ ప్లేస్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు నాకు నేను చెప్పింది కరెక్ట్ అనా కాదా? అవునండి. అంటే జాబ్ ట్రయల్స్ అంటే ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, యూఆర్ గెటింగ్ ఫర్ ద డిఫరెంట్ వే అని. అలా కాకుండా ఇప్పుడు మీరు ఏం చేశారు సాఫ్ట్వేర్ లో? లేదు, నాది ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. ఎంబీఏ ఫైనాన్స్ చేశారు. మరి ఎస్ఐపి ఫీకో చేశారు? మరి ఎస్ఐపి ఫీకో ట్రయల్ లో ఉన్నాను ఇప్పుడు. అది ట్రయల్ కాదండి, ఒక కోర్స్ కంప్లీట్ చేయండి. ఎస్ఐపి ఫీకో కానీ, లేదంటే టెస్టింగ్ టూల్స్ కానీ, లేదంటే హడూప్ కంప్లీట్ చేయండి. హడూప్ చేయండి. హడూప్ బిగ్ డేటా ఉంది కదా, హడూప్ బిగ్ డేటా చేయండి. ఇప్పుడు దానికి చాలా డిమాండ్ ఉంది ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళకి. అది కంప్లీట్ చేయండి, తప్పకుండా యూ విల్ గెట్ ఆపర్చునిటీ. అండ్ మీ జాతక ప్రకారం అయితే కనుక ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించి పరిహార పూజలు చేయించుకోండి. శ్రీమాత్రి. ధన్యవాదాలు గురువు గారు. మీరు మళ్ళీ తారాబలం కార్యక్రమం చూడాలంటే tollywoodtelugu.tv.net కి లాగిన్ అవ్వండి. గురువు గారిని సంప్రదించాలంటే ప్రదీప్ జోషి 7848 కి స్కైప్ అకౌంట్ కి మీరు యాడ్ రిక్వెస్ట్ పంపిస్తే గురువు గారు నేరుగా మిమ్మల్తో మాట్లాడవచ్చు. ఇదండి ఈరోజు తారాబలం కార్యక్రమం. రేపటి తారాబలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.